అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక యాదవులకైతే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. గొర్రెల పంపిణీ పథకం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అంటే యాదవుల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రతి కుటుంబానికి కూడా 21 గొర్రెలతో పాటు ఒక పొట్టేల్ను కూడా ఇస్తామని చెప్పేసి అయితే గొర్రెల పంపిణీ పథకాన్ని అయితే ప్రారంభించినటువంటి విషయం మనకు తెలిసిందే. దీంతో ఏదైతే గొర్రెల పథకాన్ని తీసుకురావడం జరిగిందో మరి యాదవుల కుటుంబాలకైతే ఇక సంతోషానికి అయితే అవధులు లేకుండా పోయినాయని చెప్పుకోవచ్చు. మరి ప్రతి యాదవుల కుటుంబానికి కూడా ఖచ్చితంగా 21 గొర్రెలు ఖచ్చితంగా ఇస్తాం, ఒక పొట్టేలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. అయితే ఇది ఏదైతే మరి గొర్రెల పథకం ఉందో దాంట్లో దాదాపు పెద్ద ఎత్తున 1000 కోట్ల స్కామ్ జరిగింది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే 1000 కోట్ల స్కామ్ జరిగిందా లేదంటే కేవలం ఆరోపణలా? ఇప్పుడు చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇక మరి ఏదైతే గొర్రెల పథకాన్ని ప్రారంభించిందో 2017లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి దానికోసం గొర్రెల పంపిణీ పథకానికి అయితే 12,000 కోట్ల రూపాయలను అయితే వెచ్చించడం జరిగిందంట బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి 12,000 కోట్ల రూపాయలు దేనికి అంటే ఒక్కొక్క కుటుంబానికి 20 గొర్రెలు ఒక పొట్టేల్, మొత్తం మీద ఒక యూనిట్ అనమాట. ఈ యూనిట్లో 20 గొర్రెలు ఉంటాయి, ఒక పొట్టేల్ ఉంటుంది అనమాట. దీనికి ఒక కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్కి అయ్యేటువంటి ఖర్చు కేవలం 1,25,000 రూపాయలు. అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమందికి యూనిట్లు పంపిణీ చేస్తున్నారో అన్ని యూనిట్లు ఇంటూ 1,25,000 వేసుకుంటే మరి ఎంతైతే వస్తుందో మరి ప్రభుత్వం అయితే మొత్తం మీద దానికి అయ్యేటువంటి ఖర్చు 12,000 కోట్ల రూపాయలను అయితే వెచ్చించడం జరిగిందట. మరి యాక్చువల్గా చూసుకుంటే ఇదైతే 2017లో అయితే దీన్ని అయితే ప్రవేశపెట్టారు. 2017లో దాదాపు 12,000 కోట్ల రూపాయలతోనైతే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క లబ్ధిదారునికి 20 గొర్రెల చొప్పున 21 గొర్రెల చొప్పున, అంటే అందులో 20 గొర్రెలు ఉంటాయి, ఒకటి పొట్టేలు ఉంటుంది. మరి దాన్ని అంతగా ఒక యూనిట్గా అయితే పరిగణించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో మరి వాళ్ళకు ఆ లబ్ధిదారులకు అందజేసే విధంగా అయితే మరి ఈ పథకాన్ని అయితే చేపట్టడం జరిగింది. మరి ఒక్క పథకానికి గాను దాదాపు 1,25,000 రూపాయలుగా అయితే అప్పటి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. సో మరి అవన్నీ లబ్ధిదారులకు చేరాయా అంటే మరి చేరలేదని చెప్పుకోవచ్చు. మరి అక్కడక్కడ చేరాయి, మరి అక్కడక్కడైతే చేరలేదు. మొత్తానికి అప్పట్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి ఎవరైతే ఉంటారో కళ్యాణ్, మరి అతనైతే మరి దాంట్లో చాలా స్కామ్ చేసినట్లుగా కానీ మరి చాలా డబ్బులు కూడా మరి అందులో అవకతవకలు జరిగాయి అన్నట్లు కానీ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు 200 బ్యాంక్ పాస్బుక్స్, అదేవిధంగా 31 సెల్ ఫోన్స్, 20 సిమ్ కార్డులు అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు. ఎవరైతే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటారో ఓఎస్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి, అంటే ఇదే గొర్రెలకు సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఇక పశుసంవర్ధక శాఖ మంత్రి చూసుకోవాలి కాబట్టి మరి అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే కళ్యాణ్ అనే ఓఎస్డి కళ్యాణ్ అనే వ్యక్తి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఒక అసిస్టెంట్గా, ఒక ఎంప్లాయీగా ఉన్నారనమాట. సో ఈ కళ్యాణ్ యొక్క నేతృత్వంలోనే మళ్ళీ ఈ యొక్క 1000 కోట్ల స్కామ్ జరిగిందన్నట్టుగా ఇప్పుడైతే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఏపీ నుంచి అయితే ఈ గొర్రెలు తెచ్చే కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. మొత్తానికి ఎవరైతే మొయినుద్దీన్ ఉంటాడో మరి అతను ఇక్రముద్దీన్, ఎవరైతే మరి కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ బాధ్యతను అయితే అప్పగించడం జరిగింది. వీళ్ళు మరి తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అందజేసే విధంగా వాళ్ళకైతే చేసిరు. మరి మొత్తానికి ఇది ఎట్లా బయటపడ్డారంటే మరి చాలా వరకు అయితే మరి లబ్ధిదారులకు ఇచ్చినట్టుగా మరి వాళ్ళైతే అక్కడైతే దరఖాస్తు చేసుకున్నారు, కానీ లబ్ధిదారులకు మాత్రం ఆ పంపిణీ చేయలేదు. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు గొర్రెలు కానీ అవి పంపిణీ చేసినట్టుగా వాళ్ళ దగ్గర సైన్స్ తీసుకున్నారు, సంతకాలు తీసుకున్నారు, కానీ వాళ్ళకు నిజానికి చెల్లించలేదు. సో ఇట్లా చాలా మంది దగ్గర చెల్లించకుండా మరి ఎగ్గొట్టి మరి ఆ రూపాయలు అయితే మరి కొన్ని కోట్ల రూపాయలు అయితే వాళ్ళైతే స్కామ్ చేసినట్లుగా మన దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఎవరైతే ఆ డబ్బు అంతా కూడా మరి ఆన్లైన్ బెట్టింగ్ ఏవైతే ఉంటాయో, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఉంటాయో మరి వాటిలో పెట్టుబడి కూడా పెట్టారని చెప్పేసి కూడా మరి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే మరి ఎవరైతే ఓఎస్డి ఉంటారో కళ్యాణ్, మరి అదేవిధంగా మరి డైరెక్టర్ ఉంటారో పశువర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్ కూడా వాళ్ళనైతే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే విచారణ అయితే జరుగుతుంది. ఎవరైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉందో వాళ్ళైతే తీసుకొని అయితే మరి వాళ్ళని విచారిస్తున్నారు. మరి ఎక్కడెక్కడ ఎన్ని పైసలు స్కామ్ అయినాయి మొత్తానికి దాదాపు ఈడీ చెప్పేది ఏంటంటే దాదాపు ఈడీ చెప్తున్న ప్రకారం మరి పశువర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏసీబీ విచారణలో మొత్తానికి 700 రూపాయల వరకు అయితే మరి 700 కోట్ల రూపాయలు అయితే స్కామ్ జరిగినట్లయితే మరి ఏసీబీ అయితే వెల్లడిస్తూ ఉంది. అయితే దీంట్లో 2-3 రకాల స్కామ్లు అయితే జరిగినాయంట. మరి ఇట్లా ఏదైతే మరి 1,25,000 రూపాయలు, అంటే ఒక యూనిట్కి 1,25,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఇక కాంట్రాక్టర్స్ ఎవరంటే ఇక వీళ్ళు చూసుకున్నట్లయితే మరి మొయినుద్దీన్ అలాగే ఇక్రముద్దీన్
వీళ్ళిద్దరు కూడా కాంట్రాక్టర్లు, వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఒక యూనిట్కి 1,25,000 కాదు 1,75,000 వాళ్ళే వేసుకున్నారు. పెంచుకున్నారు అనమాట. అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే 1,25,000 కాకుండా 1,75,000 పెంచుకున్నారు. అయితే యూనిట్లు ఏవైతే ఉన్నాయో మరి దాంట్లో కొంత అంటే 2-3 రకాలైనటువంటి అవకతవకలు జరిగినట్టు. ఇప్పుడు డాక్టర్లతో కుమ్మక్క అయిపోయి ముసలి గొర్రెలు రేపో మాపో చనిపోతే అనేటువంటి గొర్రెలు తీసుకొచ్చి ఒక యూనిట్గా తయారు చేసి ఆ యూనిట్ కొంతమందికి కేటాయించి అంటే తక్కువ ధరలో తీసుకొచ్చి దాంట్లో చాలా డబ్బులు అయితే మిగిలించుకోవడం జరిగిందట. మరి ఆ గొర్రెల్ని పరీక్షించినటువంటి డాక్టర్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, మరి చాలా రోజులు బతుకుతాయి, మంచి హెల్తీగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగిందట. ఇంకొకటి ఏంటంటే ఒక యూనిట్ తీసుకొచ్చి దాదాపు ప్రతి ఊరు కూడా తిరిగి అంటే ఎవరికైతే గొర్రెలు శాంక్షన్ అయిపోయినాయో మరి వాళ్ళ ప్రతి దగ్గర కూడా డీసీఎంలో గొర్రెలు ఎక్కించుకొని ప్రతి యూనిట్నే ప్రతి గ్రామానికి తిప్పుతూ వాళ్ళతో ఫోటో దిగడం, మరి ఇంకోళ్ళతో ఫోటో దిగడం, అట్లా ఫోటో దిగి మీకు శాంక్షన్ అయిపోయిందమ్మా అని చెప్పి వాళ్ళ పేరు పైన బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇక వచ్చినటువంటి ఏదైతే 1,25,000 రూపాయలు ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో పడాలి కదా, అవన్నీ కూడా వీళ్ళ అకౌంట్లో పడతాయి అనమాట. అంటే ఫేక్గా క్రియేట్ చేసినటువంటి వాళ్ళ పేరు మీద ఉంటుంది, కాకపోతే అకౌంట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గరలో పడిపోతూ ఉంటాయి. ఇక అక్కడ ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి గొర్రెలను ఇంకోరికి తరలించి మరి అక్కడ కూడా వాళ్ళతో ఇంకొక యూనిట్ ఇంకొక కుటుంబ సభ్యులతో కూడా అదే గొర్రెలతో ఫోటోలు దిగడం, మరి అట్లనే బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం, అట్లనే డబ్బులు స్కామ్ చేయడం, ఇట్లాంటి స్కామ్ కూడా జరిగినాయి. 2-3 అవకతవకలు అయితే జరిగినాయి. సో ఈ విధంగానైతే వాళ్ళైతే స్కామ్ అయితే చేశారు. మరి ఎట్లా బయటపడిందని చెప్తే ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు ఎవరైతే ఫోటోలు దిగి మరి మాకు వచ్చినాయి అని చెప్పి సైన్ పెట్టి వెళ్ళారో వాళ్ళైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ చేయడంతో ఈ తతంగం మొత్తం కూడా బయటపడిందని చెబుతూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మొత్తం అయితే 21 కోట్ల ఎగవేత ఫిర్యాదు కింద మరి వీళ్ళ పైన అయితే కేసు నమోదు కావడం అయితే జరిగింది. మొత్తానికి రామచంద్ర నాయక్ అదేవిధంగా మరి కళ్యాణ్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ పైన మరి వాళ్ళకి సంబంధించిన 10 చోట్ల కూడా మరి ఏసీపీ దాడులు కావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆఫీసర్లను అయితే ప్రస్తుతానికి అయితే వాళ్ళని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మరి ఈడీ సంబంధించిన ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ విచారిస్తున్నారు. మరి దీని వెనకాల ఇంకా ఎవరున్నారు, మరి లావాదేవీలు ఎట్లా జరిగాయి, ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ పెట్టుబడి పెట్టారని మొత్తం కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు ప్రస్తుతానికి అయితే. మరి ఎంతమంది పేర్ల మీద గొర్రెలు శాంక్షన్ అయిపోయినాయి, మరి వాళ్ళందరూ కూడా గొర్రెలు అందయ్యా లేదంటే వీళ్ళు మనం ఇంకా స్కామ్ చేయడం జరిగిందా అని చెప్పేసి అయితే మరి ఆ యొక్క కుటుంబ సభ్యులను గ్రామాన్ని తిరిగి కూడా మరి అక్కడ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ పేరు పైన ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ పేర్లను అయితే నమోదు చేసుకోవడం జరిగింది. కాకపోతే అక్కడ చూస్తే మరి వాళ్ళ గొర్రెలు రాలేదు, కనీసం డబ్బులు కూడా ఏవి కూడా రాలేదు. సో ఇట్లాంటివి కూడా చాలా స్కామ్లు అయితే నడిచినాయి అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క తీగ లాగితే డొంక కలుగుతుంది అనే విషయం అనే సామెత ఉంది కదా. సో అదే తరహాలో ఇక పోలీసులు అయితే మొత్తం ప్రతి ఒక్క కుటుంబాన్ని అయితే విచారిస్తున్నారంటే మరి ఎవరెవరికి గొర్రెలు వచ్చాయి, ఎవరెవరికి రాలేదు, ఈ యూనిట్ ఎవరికి అందాయి, అసలు ఈ పథకంలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, అర్హులు అయినారు అని చెప్పి కూడా పేరు వచ్చినా కూడా అర్హులు అందరి వారు ఎవరు, ఎంత స్కామ్ జరిగింది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా తీయడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా అర్హులు ఉంటే కనుక, ఏదైనా స్కీమ్ ఉంటే కనుక ఎలాంటి స్కామ్లు కాకుండా అయితే ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి దీనికైతే బాధ్యత ఖచ్చితంగా గత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అందకుండా మరి ఇలాంటి స్కామ్లు చేసినందుకు గాను మరి ప్రజలైతే మరి ఎట్లా ప్రశ్నిస్తారు, మరి అర్హులకైతే రాకపోవడం వల్ల వాళ్ళైతే చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి కూడా మరి పోలీసులు కావచ్చు, ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, మొత్తం అయితే విచారణ అయితే ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. ఇక యాదవ్లు అయితే నిజంగా ముక్కు మీద వేసుకొని పరిచయం అవుతారట. ఎందుకంటే ఈ యొక్క విషయం ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీ ప్రకారం మాకు కూడా గొర్రెలు రావాలి కదా, ఎందుకు రాలేదు మరి అని చెప్పి నిజంగా చాలా మంది అయితే ఆవేదన గురయ్యారట. ఎందుకంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోతే బాధ ఉంటుంది. ఇప్పుడు రాకపోతే ఎవరు రాకపోయినా అది వేరు. మరి కొంతమందికి వచ్చి మరి మాకు కూడా హామీ, మేము కూడా అర్హులమే కదా, హామీ ఇచ్చినట్లుగా మరి ప్రభుత్వం మాకెందుకు ఇవ్వలేదని చెప్పి చాలా మంది బాధపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు కంగు తింటున్నారట ఈ యొక్క న్యూస్ విని. అయ్యో మరి మా పేర్లు కూడా ఉన్నాయా, మరి మా పేర్ల పైన కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మరి లబ్ధిదారులుగా మా పేర్లు ఉన్నప్పటికీ కూడా మాకు రాకుండా మరి వాళ్ళు స్కామ్ చేశారు అనేది కోణంలో కూడా మరి చాలా మంది అయితే యాదవులు అయితే మరి నివ్వెరపోతున్నటువంటి ప్రస్తుతం అయితే వార్తలు అయితే మనం చూస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.